మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వికలాంగుల పోరాట హక్కుల సమితి అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎన్ వినయ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో బాధిక రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్పీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు కేశపాక రామచందర్ మాదిగ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పెన్షన్ కోసం అనేక పోరాటాలు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన ఘనత మందకృష్ణ మాదిగది అని పేర్కొన్నారు. గుండె జబ్బు పిల్లల కోసం పోరాటం చేసి ఆరోగ్యశ్రీ రూపకర్త అయ్యారని, అలుపు అనేది లేకుండా ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంధికారి నరసింహరావు, జర్నలిస్ట్ ఫోరం నాయకులు మనోహర్ శంకర్ మాధాసు, ఇస్తారి భండారి లక్ష్మి, మాజెస్ కీర్తి, జి నరసింహ తదితరులు పాల్గొన్నారు. మమ్మాదుకోవమ్మ మా మాదిగల జెండా ఎగురెగురవే తెల్ల జెండా, డప్పు గుడుకు పక్క చుక్క గల్ల జెండా ఎగురెగురవే తెల్ల జెండా. ఒట్టిలోని సామాజిక పరివర్తన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినాన్ని మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులంతా వచ్చి ఘనంగా నిర్వహించడం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉందమని తెలియజేసుకుంటూ, మరి ఈ జెండా 1994 తర్వాత ఒక చరిత్ర ఉండే 1990 భారతదేశంలో మనువాద రాజకీయాలు జరుగుతున్న క్రమంలో ఒకప్పుడు జాంబవంతుడి చరిత్ర మాదిగలకుంటే ఈరోజు మరో చరిత్ర మందకృష్ణ మాదిగ గారి తర్వాత మాదిగలకు జరిగిన అభివృద్ధి అని చెప్పేసి రాసుకునే చరిత్ర కూడా రాబోయే రోజుల్లో మనం అందరం లిఖించుకోవడం అవసరం ఉన్నది. కాబట్టి ఒకప్పుడు మనము ఆత్మగౌరవం చంపుకో. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు జన్మదిన ఉత్సవాలు ఎంఆర్పీఎస్ వికలాంగుల సమక్షంలో ఇక నిర్వహించడం జరుగుతుంది. దానికి మా అందరి తరఫున మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా 1994లో ఏర్పడ్డ ఈ సంఘం అంచెలంచెలుగా ఉమ్మడి రాష్ట్రమే కాదు, తెలుగు 2 రాష్ట్రాలే కాదు, 10 రాష్ట్రాలలో ఎంఆర్పీఎస్ నిర్వహించి అనేక ఉద్యమాలు చిరస్థాయిగా చరిత్రలు నిలిచిపోయే విధంగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది. వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్ కావచ్చు, మహిళల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాల మీద 32 రాష్ట్రాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి తిరిగి హక్కును కాపాడే చరిత్ర ఇవాళ మందకృష్ణ మాదిగకు దక్కిందని కూడా మేము సభాముఖంగా మీకు గుర్తు చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ జెండా కింద ఎంఆర్పీఎస్ జెండా మాదిగ హక్కులు, ఆత్మగౌరవం నిర్వహించిన జెండా, మానవ హక్కుల కోసం పనిచేసిందని చెప్పి సకారంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలది ఉందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ముస్లింలకు కూత వచ్చినప్పుడు గోత్ర సంఘటన కానీ లేకపోతే ఎక్కడ ముస్లింలు జరుగుతున్నాయి, ఏ సంఘటన ముస్లింలో కూడా అండగా నిలబడ్డది మందకృష్ణ మాదిగ గారిని కూడా నేను నిర్వహించాను. ఇవాళ పేద వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసి ఏకైక నాయకుడు ఈ దేశ చరిత్రలోనే మందకృష్ణ మాదిగ అని చెప్పి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి బాధ్యత అని, దీన్ని ఇంకింత ముందుకు నడపవలసిన బాధ్యత మనందరూ అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ జెండా కింద అనేక మంది జైల్లో పాలైనరు, దెబ్బలు తిన్నారు, అనేక మంది అమరవీరులు అయినరు. చివరికి ఏబీసీ వర్గీకరణ సాధించుకున్నారు. ఆ వర్గీకరణ సాధించుకున్న ఫలితాలను ఇవాళ మాదిగ జాతి విద్యార్థులంతా అందిపుచ్చుకునే కాడ ఉండవలసిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఇవాళ కృష్ణ మాదిగ గారు 40 రోజుల కార్యక్రమం గో టు
విలేజ్ అని చెప్పేసి ఓ కార్యక్రమం ఇచ్చిండు. ఆ కార్యక్రమం ఏంటంటే ప్రతి విద్యార్థిని స్కూళ్ళల్లో చేయించాలి, ప్రతి విద్యార్థిని కాలేజీలలో చేయించాలి. ఇవాళ ఉన్నత ఉద్యోగులు పోటీ పరీక్షలలో పాల్గొని ఉన్నతమైన విద్యా అవకాశాలు పొందాలని చెప్పేసి కూడా ఇవాళ కృష్ణమాదిగ పిలుపునిచ్చిండు. ఆ పిలుపుని అందుకునే అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవాళ మాదిగలకు నేను ముఖ్యంగా గుర్తు చేసేది అంటే మన పిల్లల్ని బాగా చదివించండి, మన పిల్లల్ని విద్యావంతులు చేయండి, మన పిల్లల్ని ఉద్యోగులను చేయండి. ఇవాళ 15%లో 9% రిజర్వేషన్లు ఇవాళ మంద కృష్ణమాదిగ పోరాట ఫలితం అని చెప్పేసి గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నా ధన్యవాదాలు. జై మాదిగ, జై కృష్ణమాదిగ. జన్మదినాన్ని మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గౌరవశ్రీ మందకించ మాదిగ గారు మాదిగ జాతి బాగుండాలని, మాదిగలు బాగుపడాలని, మాదిగ జాతికి సమాజంలో ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి, మాదిగలు అణిచివేతకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి, ఏబిసిడి వర్గీకరణ అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32 ఏళ్ల కిందము నిర్మించి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి ఈరోజు విజయం సాధించిన ఘనత గౌరవశ్రీ మందకించ మాదిగ గారిని. అదేవిధంగా వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీళ్ళు ఒక ఇంట్లో వాళ్ళ బతికే ఒక దీనంగా ఉంటుంటే వాళ్ళకి ఇచ్చే 200 పింఛను ఏమాత్రం సరిపోదని చెప్పేసి వాళ్ళ పక్షాన నేను నిలబడతానని చెప్పేసి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక దీక్షలు చేసి ఈరోజు వికలాంగులకు 4,000 రూపాయలు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు సాధించిన ఘనత గౌరవశ్రీ మందకించ మాదిగ గారికి దక్కుతుంది. అదేవిధంగా గుండె జబ్బు పిల్లల కోసము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈరోజు ఆరోగ్యశ్రీ రూపంలో ఆరోగ్యశ్రీ గుండె జబ్బు పిల్లల కోసము ఆరోగ్యశ్రీ సృష్టికర్త కూడా గౌరవశ్రీ మందకించ మాదిగ గారు అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆకలి కేకల పోరుతోని ఈరోజు మనిషికి ఒక కాడ మీద ఒక ఇంట్లో ఒక మనిషికి 6 కిలోలు వస్తున్నాయంటే కూడా అది గౌరవశ్రీ మందకించ మాదిగ గారి పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి చూసుకుంటే ఏ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాల పోరాటం చేసిండు ఎవరు లేడంటే అది ఉన్నాడంటే గౌరవశ్రీ మందకించ మాదిగ గారు సుదీర్ఘంగా గత 32 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నగారు ఆయన ఆరోగ్యాలతోని నిన్న 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి మా వికలాంగుల పక్షాన, ఎంఆర్పిఎస్ నాయకుల పక్షాన, అందరి పక్షాన భగవంతుని కోరుకుంటున్నాను. జై